సౌండ్ పెంచాలి. వాల్యూమ్ పెంచాలా? నరసింహ రాన్న రా మన ఫోటో లాస్ట్లో తీసుకుంటా ఇక చాలే కూర్చున్నా అన్న రామన్న లాస్ట్లో తీసుకుంటా వాల్యూమ్ పెట్టాలా? వాల్యూమ్ తక్కువలో మ్యూట్లో ఉంది. వాల్యూమ్ ఇంక్రీజ్ చేయాలా? అంటే నువ్వు మాట్లాడేది మేము ఎప్పుడు కదా మ్యూట్లో ఉంటే మ్యూట్ కాల్స్ రాకోకుండా हरि ओम श्री गुरुभ्यो नमः हरि ओम श्री महागणाधिपते नमः। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। आपदामपहर्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनाकर्तात्मजै नमोस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं भाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम्। श्रीकृष्णाय दुभूषणा नरसखा शृङ्गाररत्नाकरा लोकद्रोहि नरेन्द्रवंशदहना लोकेश्वरा देवतानीक ब्राह्मण गोगनार्तिहरना निर्वाण संधायका नीकुं रोक्यदा
तृंपवे भवलतु नित्यानुकंपानिधि। हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। ओम नमः शिवाय। శ్రీకృష్ణ పరబ్రహ్మ స్వరూపమైన ఆ శంకరుడు పరమేశ్వర స్వరూపం మీ అందరికీ పేరు పేరున నమస్కారం. స్వామి నా చేత గత 4 నెలల నుంచి భగవద్గీత ఒక సుకర్మము చేపిస్తున్నాడు. ఈ కలియుగంలో భగవద్గీత చెప్పడం అంటేనే పెద్ద ఒక బరువు తీసుకున్నట్టే. పంచమి వేద మహాభారతం ఒక తక్కెట్లో ఉంచితే ఒక సైడు 18 పర్వాల మహాభారతాన్ని 700 శ్లోకాల భగవద్గీతను పెడితే భగవద్గీత వైపే ఎక్కువగా సారాంశం ఎక్కువ ఉంటుంది. గీతా కల్పతరుం భజే భగవతా కృష్ణేన సంరూపితం వేదవ్యాస వివర్ధితం శృతి శిరోబీజం ప్రబోధాంకురం నానాశాస్త్ర రహస్య శాకమరతి క్షాంతిం ప్రవాలాంకితం కృష్ణాంగ్రిద్భయ భక్తి పుష్పసురభి మోక్షప్రదం జ్ఞానినాం. సకల వేదాల ఉపనిషత్తుల శాస్త్రాల అష్టాదశ పురాణాల సారాంశమంతా శ్రీకృష్ణ భగవానుడు 574 శ్లోకాలను అర్జునుడికి నరుడి రూపంలో ఉన్న అర్జునుడికి మనందరికీ ఉపదేశించినది భగవద్గీత. ఈ భగవద్గీత మహాసభల యొక్క లక్ష్యం సామాన్య మానవుడికి ఉన్న అనుమానాలు, అపోహలు, సందేహాలు తొలగించి సనాతన ధర్మాన్ని ఎవరైతే మన పూర్వం నుంచి ఆచరిస్తున్న ప్రతి ఒక్క ఇంటిలో భగవద్గీత ఉండే విధంగా ప్రతి ఒక్కరి చేతిలో భగవద్గీత ఉండి ఒక జపమాల హరినామస్మరణ గాని శివనామస్మరణ గాని అమ్మవారి నామస్మరణాన్ని చేపించి సనాతన ధర్మం ఆచరించే వారి మదిలో భక్తి దృఢంగా ఉంది జీవాత్మను ఆయన మనందరూ పరమాత్ముని యొక్క వైకుంఠ ధామం కైలాస ధామాన్ని చేరే విధంగా చేసే ఒక చిన్న కార్యక్రమం భగవద్గీత మహాసభ. భగవద్గీత మహాసభలు మహానందులు ఉదయం చేశాం. దీనికి సహకరించిన అమిదల బాలకుడారెడ్డి గారు మరియు అమిదల సోమశేఖర్ మరియు లక్ష్మీ వెంకటేశ్వర దీక్షవారికి మరియు అక్షరామఠ డ్రైవింగ్ స్కూల్ సల్లా రమేష్ మరియు శివరామరెడ్డి గారు మరియు వెంకటేశ్వర బ్యాంక్ కోచింగ్ సెంటర్ రాజు వెంకటేశ్వర గారు మరియు రామకోషుడు రామన్న శంకరన్న భారత అకాడమీ గోపికృష్ణ వీరందరి ఆధ్వర్యంలో సహకారంతో మహానందిలో ఆలయ కమిటీ వారి సహకారంతో ఇప్పుడు మళ్ళీ నంద్యాలలో రోనేపల్లిలో వీరందరి సహకారంతో ఈ భగవద్గీత జరుగుతూ ఉంది. అసుర సంధ్య వేళలో పైగా భగవద్గీత మహాసభలు స్వామి యొక్క అనుగ్రహం చేత మీ అందరికీ ఆచార్యులు ద్వారా గురువుల ద్వారా తెలుసుకున్న ఆ కొద్ది సారాంశాన్ని నేను రుచి చూసిన ఆ కొద్దిగా భాగవత అమృత ఫలాన్ని మీతో పంచుకోవడానికి తప్ప అందరూ పెద్దలు మీ అందరి ముందర నేను చిన్న వయసు వాడిని. పోతన భాగవతంలో ఒక చక్కటి శ్లోకాన్ని కొద్దిగా సవరించి చెప్పేది. పలికెడది భగవద్గీతట పలికించు విపుండు శ్రీకృష్ణుండట నీ పలికిన జన్మధన్యమగునట పలికెద వేరుండుగాత పలుకగన్యేలా. వాస్తవంగా భగవద్గీత పలికేది భగవద్గీత. ఆ పలికేది కూడా భగవద్గీత వేదాలు ఉపనిషత్తుల అష్టాదశ పురాణాల స్మృతి శాస్త్రాల ధర్మశాస్త్రాల మరియు బ్రహ్మ సంహిత సారాంశం అంతా ఒక 700 శ్లోకాలు. దాన్ని
ఉచ్చరించడం అంటే సామాన్య విశేషం కాదు. ఎందుకంటే భగవద్గీత చెప్పబడింది 5200 సంవత్సరాల కిందట ద్వాపర యుగంలో. ఈ భగవద్గీత ఎవరో సామాన్యుడు రచించింది కూడా కాదు. వ్యాసుడు, వేదవ్యాస మహాముని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అంశలో ఒక అవతారం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. ఈ పత్రిక వినోదం రచించింది కాదు, డబ్బుల కోసం చలచిత్ర రచయిత రచించింది కాదు. ఒక సామాన్యుడు ఒక 10 మిలియన్లు అమ్ముతే కొన్ని కోట్ల డబ్బులు సంపాదించుకునే సామాన్యుడు రచించింది కాదు. సాక్షాత్తుగా వేదవ్యాస రచించింది. అందుకే మన భగవద్గీత ఎప్పుడైనా మీరు స్పృశించిన వెంటనే కంటికి ఎందుకు అడ్డుకుండాలంటే, దీన్ని స్పృశించిన వారు సాక్షాత్తుగా వేదవ్యాసుని చేత చెప్పబడింది. ఆ శ్రీ మహావిష్ణు యొక్క మేనల్లుడు గణపతి స్వామి చేత రచించబడింది. అక్కడ హరిహర భేదం మనకు చెప్పుతూ మహాభారతం అంతా సాక్షి పంచ పాండవుల కౌరవుల మధ్య కథ జరుగుతుంది, కానీ దాని తెర వెనుక నుంచి నడిపించేవాడు సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడే. 18 పర్వాలు మీరు చదివిన వాళ్ళైతే కృష్ణుడి యొక్క ఆయన యొక్క ప్రణాళిక అర్థమవుతుంటుంది. కేవలం ఆ యొక్క మనసుని ఇప్పుడు ఏదైతే భౌతిక జగత్తులో నడుస్తున్నారో, మహాభారతంలో ఆ యొక్క వ్యక్తులు కూడా జరుగుతూనే ఉంటాయి. అంత పరమాత్మ ప్రణాళిక. ఆ పరమాత్మ ప్రణాళికలో నా చేత ఈ యొక్క భగవద్గీత చెప్పిస్తున్నాడు. మరి చెప్పడం వల్ల ఏమొస్తుందయ్యా, వినడం వల్ల ఏమొస్తుందంటే, అతి రహస్యమైన హరిజన్మ కథనంబు మనుజుడు ఎవరే మాపు రేపు చదివిన సంసార దుఃఖరాశి తొలగిపోతుంది. అతి రహస్యమైన హరిజన్మ ఎవరైతే తెలుసుకుంటారో వారి యొక్క సంసార దుఃఖరాశి తొలగిపోతుంది. సంసార దుఃఖరాశి అంటే భార్య బిడ్డలు పొలాలతో తెచ్చుకోవడం కాదండి. సంసారం అంటే అంటే శరీరం లోపల ఆత్మ ఉంటుంది. అన్ని దేశాలు బాహ్యమైన ఈ శరీరాన్ని పోషించుకోవడానికి, లేకుంటే బాహ్యంగా సుఖాలు పొందడానికి, లేకుంటే ఒక మనిషిని ఏ విధంగా మోసం చేయాలి, ఏ విధంగా పునరుద్ధరించాలి, ఏ విధంగా దోచుకోవాలి నేర్పించాలి. కానీ మన వేదభూమి, మన సనాతన సంప్రదాయం, మన భారతదేశం ఒక్కటే అంతర్ముఖంగా నువ్వు సాధన చేస్తే నువ్వు తెలుసుకుంటావు అని నేర్పించింది. ఎందుకంటే పైకి కనిపించే ఈ యొక్క ఎరుపు, తెలుపు, నలుపు రంగు కాదు, రంగు లేనిది, శాశ్వతమైనది, క్షరం కానిది. క్షరం అంటే శాశ్వతం కానిది, నశించేది అర్థం. అక్షరమైనది నువ్వు తెలుసుకోవాలి. అది అంతర్ముఖంగా నువ్వు సాధన చేయడం ద్వారా ఆ యొక్క జీవాత్మను తెలుసుకుంటావు. జీవాత్మను నువ్వు ఎప్పుడైతే తెలుసుకున్నావో పరమాత్ముడితో మమేక్యం కావడానికి నీకు సాధన మార్గం తెలుస్తుంది. దాన్ని తెలియజేసేదే అన్ని శాస్త్రాల సారాంశం. భగవద్గీత ఇంకా కూలంకుషంగా పాపం కలియుగంలో చాలా మంది బిజీ ఉంటారు. ఉదయం ప్రధానమంత్రి మోడీతో బిజీ ఉంటే, మధ్యాహ్నం అమిత్ షాతో బిజీ ఉంటే, సాయంకాలం రాష్ట్ర ముఖ్యమంత్రితో బిజీ ఉంటారు. మనం అంతా బిజీ ఉంటాం. 10 నిమిషాలు కూర్చొని ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, లేకుంటే 2 నిమిషాలు కూర్చొని ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ పలకడానికి కూడా సమయం ఉండదు. అంత బిజీ ఉంటాం. ఎందుకంటే ఈ కలెక్టర్ మీటింగ్లు ఉంటాయి, రాష్ట్ర ముఖ్యమంత్రులు వస్తూ ఉంటారు. మనకు సామాన్యులు కాదు కదా మనమందరం. ఫస్ట్ ఈ దైవ కార్యక్రమాలు చెప్పే విషయం ఏంటంటే, ఎవరైనా చెప్తే నాకు తెలిసి రామబాబు ఎవరైనా చెప్పింటే రేపు ఆదివారం కొంచెం బిజీగా ఉంటా అంటాడు. బిజీ లేని వారు ఎవరు? కలియుగంలో పరమాత్మను చేసే మాయ జ్ఞానం ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ వస్తారు. అజ్ఞానం అంత బయట తిరుగుతూనే ఉంటారు. మరి ఇదొక్కటే తెలుసుకోవాలంటే జ్ఞానం అవసరము. జ్ఞానం అంటే విద్య, అవిద్య. అవిద్య అంటే ఈ శరీరాన్ని పోషించుకుంటే తెలియజేసేది అవిద్య. అంటే పాఠశాలకు వెళ్ళి ఉపాధ్యాయుల ద్వారా తెలుసుకునేది అవిద్య. మరి విద్య ఏమిటంటే విద్యుత్. వేదానికి ఆ యొక్క నామం ఎందుకు వచ్చిందంటే విద్యుత్. అంటే ఏది తెలుసుకుంటే నువ్వు ప్రపంచంలో ఏది తెలుసుకో అవసరం లేదు, పరిపూర్ణంగా నువ్వు తెలుసుకున్నది అవుతుందో అదే విద్య. అది అంతర్ముఖంగా ఆరాధన చేసేది. అది ఆచార్యుల ద్వారా గురువును దరిచేరి ఆయన ద్వారా నీకున్న అజ్ఞానం తొలగించుంటుంది. అది ఎక్కడ స్వామి మేము అజ్ఞానంలో లేవు, మేము ఆనందం ఉన్నాం, డబ్బులు సంపాదిస్తున్నాం,
మా మా చేతి పైన పొలాలు ఉన్నాయి, రిజిస్ట్రేషన్లు ఉన్నాయి అంటే నాన్న అది కాదు నాన్న, మన నిజమైన రిజిస్ట్రేషన్ వైకుంఠధామం, అందుకే మనం ఉత్తర ఏకాదశి చేసేది. చాలా మంది నా లైఫ్ సెటిల్మెంట్ అయిపోయింది, నా గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది, 10 ఎకరాల పొలాలు ఉన్నాయి, 5 ఎకరాల బిల్డింగ్లు ఉన్నాయి, అవన్నీ టెంపరీ. నాన్న ఏ విధంగా నువ్వు వెంకటాచలం పోతే రూమ్ బుక్ చేసుకుంటే దర్శనం చేసుకున్న తర్వాత ఖాళీ చేశాను కదా ఒక రోజుకి. కాకపోతే ఇక్కడ 60 సంవత్సరాలు, కొద్ది రోజులు ఖాళీ, 70 సంవత్సరాలు. నిజమైన లైఫ్ సెటిల్మెంట్ వచ్చేసి వైకుంఠధామం, కైలాసధామమే. పైగా పక్కవాడికి సింగా ఎక్కువ బాధపడుతుంటాం, అయ్యో వాడికి ఇన్ని పనులు ఉన్నాయే, ఇంత పొలాలు ఉన్నాయే, ఇంత బంగారు ఉంది, ఇంత స్థలాలు ఉన్నాయే, నువ్వేం బాధపడద్దు. నీ పరమాత్మునితో అనుసంధానం ఉందా చాలు. ప్రధానమంత్రితో నీ పరిచయం ఉంటే చాలు కదా. ఏ రాష్ట్రం పోయినా నీకు స్వాగతిస్తారు. మీరు నన్ను ఎందుకు స్వాగతించారు? కృష్ణుడి యొక్క భక్తుడిగా కూడా స్వాగతించారు, లేకపోతే నేను ఎవరిని? అంతే కదా. మరి ఎందుకు స్వామి మేము ఒక్కటే చేసుకుంటే సరిపోతుందా అంటే, నీకు ఎందుకయ్యా భయం? ఒక్క కృష్ణుడు పట్టుకున్నా చాలు. మరి శివుడు స్వామి అంటే మా స్వామి బావే. ఎట్లా? నారాయణుడు మహావిష్ణువు అయితే ఆమె చెల్లెలే నారాయణి, చెల్లెలకి భర్త శివుడు. ఒక్క స్వామి పట్టుకున్నావా? మరి గణపతి ఆయన ఏమైనా ఆదరిస్తాడు అంటే, మా స్వామి మేనలుడయ్యా, ఆయన చేతులని మహాభారతం రచించింది. పోనీ మరి సుబ్రహ్మణ్య స్వామి అంటే సాక్షాత్తు శ్రీకృష్ణ అవతారమే. ఇది కూడా భగవద్గీతలో 11వ అధ్యాయంలో చెప్పారు, నేను సుబ్రహ్మణ్య స్వామి చెప్పారు. ఆయన కూడా మా స్వామి మేనలుడే. మరి అయ్యప్ప స్వామి సాక్షాత్తుగా హరి హరులు ఇద్దరు పుట్టినవాడు. ఇంక నీకు ఎక్కడ ఉంది భయం? పోనీ మరి 3 దేవతలు ఏమన్నా ఇంద్రుడు ఆకరిస్తారని ఇంద్రుని కూడా మత్తులో కప్పి ఆ గోవర్ధనగిరి 7 రోజులు 7 పగళ్ళు ఎత్తి 7 రోజులు గోపబాలుని గోపికలను అందరినీ రక్షించి గోవును రక్షించిన వాడు గోవిందుడు. మరి నవగ్రహాలు ఏమైనా మమ్మల్ని చేస్తాయంటే, నవగ్రహాలు కూడా అనుగ్రహించేవాడే మా పరనాముడు, మా శ్రీకృష్ణుడు. నీకెందుకు భయం? మరి ఆంజనేయ స్వామి సాక్షాత్తుగా శ్రీరాముని సేవ చేసుకున్నవాడు, నీకెందుకు భయం? మరి దోషాలు అంటుంటారు స్వామి అంటే, నామం పట్టుకోరా నాన్న, జపదేనాస్తి మాత్రం, ఒక్క నామం పట్టుకో. శివాను లేకుంటే హరి గట్టిగా తెలుసు. వైకుంఠధామంలో శ్రీమనారాయణ భక్తుడు, కైలాసధామంలో శివాను పిలిచావా గట్టిగా పట్టుకో పిలుస్తాడు. నువ్వు వాడిని వీలు పట్టుకుంటే రోజు ఒక్కసారి శివాలయానికి వచ్చేసి, శివా నాకు ఇంత సమస్య వచ్చింది స్వామి అంటే, సరే నాన్న అలాంటి వాడిని తెలుసు, నీ పని అయిపోతుంది చెప్పాడు. నేను కూడా నీకు కావాలి. మానవులు చేతులుగా కాని పనులు పరమాత్ముడు చేసేదే. అది ఎప్పుడంటే నీ మనస్సు సదా నామాన్ని జపించినప్పుడు నీ మనస్సు బుద్ధి ప్రచోదనం చేస్తాడు. మీరు విశ్వసించండి, ప్రతిరోజు ఒక శివాలయాన్ని ఆ యొక్క వైష్ణవాలయానికి వెళ్ళి ప్రతిరోజు స్వామిని దర్శనం చేసుకుంటూ ఉంటే 7 రోజుల తర్వాత మీ మనస్సు లాక్డం వెళ్తుంది. ఏ విధంగా మొత్తం కోసం సాయంకాలం 7 గంటలైతే తనకి ఎన్ని అప్పులు బాధలు ఉన్నా కానీ ఆ ప్లాస్టిక్ బాటిల్ 30 రూపాయలు 100 రూపాయల కోసం ఆబాధపడతాడో, అది తాగి రాత్రంతా మత్తులో ఉన్న వాడికి తెల్లారికి మళ్ళీ సమస్యలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, బాధలు ఉంటాయి. కానీ వాడికి ఆ ప్లాస్టిక్ బాటిల్లో 2 చుక్కలు అయిన వెంటనే మత్తులో ఉంటాడు కదా, బాధలన్నీ అనుకుంటాడు, బాధలు మర్చిపోతాడని. అప్పుడు కూడా వాడు బాధలు ఉండేవాడే. మరి భక్తుడు కూడా ఉంటాడు కదా అంటే, వాడు కూడా భక్తుడు కూడా బాధలో ఉంటాడు. కానీ వీడు బయట ఉన్న 30 రూపాయలు 100 రూపాయల కోసం తాగితే వాడు శివాలయంలోకి వచ్చి శివుడి అభిషేకం అమృతము, వైష్ణవ అమృతము, నామామృతం తాగుతున్నాడు. ఏ విధంగా? ముకుందుని యొక్క పాదాల మీద నుంచి వెలువడి ఆ యొక్క అమృత రసాన్ని ఎవరైతే తాగుతాడో వాడు కూడా మత్తులో ఉంటాడు. ఫోన్లో కూడా ఎవరైనా ఫోన్ చేసినా కూడా నారాయణ, శివ, శంకర, దుర్గే, శాంభవి, శ్యామల, కృష్ణ, హరి, నారాయణ అంటూనే ఉంటాడు. ఎదురుగా కనిపించినప్పటికీ వీరి అహంకారం ఉండదు. ఎదురుగా ఉన్నవాడు నాలాగే ఈ యొక్క పరబ్రహ్మ స్వరూపమైన ఆత్మ అక్కడ కూడా ఉంది అని తెలుసుకున్నవాడు, అది భగవద్గీత మన గ్రంథాల ద్వారా తెలుసుకున్నవాడు ఎదురుగా వచ్చిన వాడు వెంటనే నమస్కరిస్తూ, నువ్వు ఎదుటివాడిని నమస్కరిస్తున్నావు, ఫోన్లో మాట్లాడేప్పుడు నమస్కరిస్తున్నావు, భోజేశ్వరుడు నమస్కరిస్తున్నావు, ఎక్కడ ఉందో బయట నీకు సమస్య నీకు దాగేస్తావు. వర్షం వచ్చినప్పటికీ నువ్వు ఏ విధంగా ఒక గొడుగు దగ్గర ఆశ్రయం తీసుకుంటావో అదే విధంగా ఈ సాంసారిక ప్రపంచంలో ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ పరమాత్మ యొక్క నామాన్ని గొడుగును ఆశ్రయంగా తీసుకో, నీ దగ్గరికి ఎటువంటి సమస్యలు రావు. వచ్చినప్పటికీ నిన్ను ఏమీ చెరగలేదు. మృత్యు కూడా నీ దగ్గరికి రావాలంటే భయపడదు. భగవంతుడు
శక్తి అటువంటిది. అందుకే శంకరాచార్యులు, మధ్వాచార్యులు, రామానుజాచార్యులు, విభాగాచార్యులు, విష్ణువాచార్యులు, శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు ఎంతో మంది ఆచార్యులు మనకి దిశానిర్దేశకంగా ఎన్నో పురాణాలను, ఎన్నో గ్రంథాలను మన చేత చదివించి ఇన్ని ఆలయాలు ఎందుకు నిర్మించారంటే, కేవలం ఇంట్లో ఉంటే మనకు బాహ్య ప్రపంచంలో ఎంతో సమస్యలు తొట్టిగా ఉంటాం కదా, ఒక్కసారి పరమాత్మ దగ్గరికి వచ్చిన వెంటనే ఇది నిజంగా ఒక కైలాసంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ సాక్షాత్తుగా నువ్వు చూసేది విగ్రహం కాదు, సాక్షాత్తుగా మూర్తి. నీకు అర్చకత్వం కావాలి, నీకు సులభంగా అర్చకత్వం చేయడానికి వచ్చిన వాడు. ఏకైవ భగవ విష్ణు సర్వవ్యాపి నా సంశయ అన్నాడు స్వామి. సూర్యుడు ఏ విధంగా ప్రపంచాలన్నిటికీ ఒక్కడే ఏ విధంగా వెలిగిస్తున్నాడో, ఆయన ఒక్కడైనప్పటికీ ఏకైవ పరో విష్ణు సర్వవ్యాపి నా సంశయ, అంతగా వ్యాపించి ఉంటాడు. స్మృతి శాస్త్రం చెప్తుంది ఏకైవ పరో విష్ణు సర్వవ్యాపి నా సంశయ. నీకు సందేహం లేదన్నా, నువ్వు ఎదిగి చూస్తే నీ పక్కనే ఉంటాడు. ఇక్కడ భగవద్గీత జరుగుతుంది కాబట్టి సాక్షాత్తుగా కృష్ణుడు ఉంటాడు. ఎత్ర రఘునాథ గీతం తత్వమస్తకాన్ని భాస్కవారి పరిపూర్ణ వచ్చిన స్వామి కూడా ఆంజనేయులు స్వామి కూడా వచ్చి కూర్చుంటాడు. మా స్వామి యొక్క నామాన్ని చెబుతున్నారా భక్తులు, చెబుతుంటే వింటున్నారు భక్తులు అని ఆయన కూడా ఇక్కడే చూసుకుంటాడు. కాకపోతే మనం దర్శించడానికి దివ్య చక్షులు లేవు, సంజయుడు లాగా, శంకరాచార్యుడు లాగా. కాబట్టి మనం సాధన చేస్తే ఖచ్చితంగా మనం వాటిని దర్శించగల శక్తి పరమాత్ముడే ఇస్తాడు. భగవద్గీత చాలా మందికి భారతదేశంలో పరిచయం లేనంతగా అందరికీ తెలిసిందే, కానీ చాలా తక్కువగా అర్థం చేసుకుంటారు. భగవద్గీత అందరికీ తెలుసు, మాకు తెలుసు అని మా ఇంట్లో కూడా బుక్ ఉంది. నేను కూడా ధృతరాష్ట్రవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సంవేద యేసునః మామకః పాండవా చైవ కిమకృత సంజయ అంటే ఆ బుక్ లోకిస్తాడు. నా తర్వాత పాము పుస్తకం ఉంటే మన దగ్గరికి వెళ్ళాలని ఒక పుస్తకం ఇంట్లో ఉంటుంది, ఆ కబోర్డ్లో పెట్టి ఎన్నో రోజులు పుస్తకం తుమ్ముబట్టింటది. 60-50 ఏళ్ళకి ఏమన్నా కొద్దిగా పుణ్యం సంపాదించడానికి బుక్ తీయడం, కొద్దిగా విధి తీస్తారు. ఆ పానికి నీకు కడుపు సరిగా రాదు, నీ నాలుక సరిగా పనిచేయదు, నీ శరీరం ఎక్కువసేపు కూర్చోలేదు. ఒక గంట సేపు కూర్చుంటే అప్పటికే తిరిగిలెక్కిందయ్యా, నేను ఎక్కడ చదువుతాను 60 ఏళ్ళ వయసు. అప్పటికే నీ కోడలు సరిగా పడలేదని, మనవ సరిపోలేదని, భక్తులను గౌరవించలేదని, ఇదే సమస్యలు ఉంటే పరమాత్మ ఎప్పుడు దాన్ని చేస్తాం. అందుకే ప్రహ్లాదు వ్యాస సంస్కృత భావం కౌమారే మాత్రే ప్రజ్ఞా ధర్మాన్ భాగవతాన్ని ఇహ దుర్లభం మానుష జన్మ తన అదృపం తన అప్తపి అంటాడు. సామాన్యులకి అందరికీ ఉన్న తెలిసిన విషయం ఏమిటంటే, ఒకవేళ అక్కడ భగవద్గీత మహాసభలో ఎవరైనా చూసి ఉంటారు, యువతీకులు కానీ చిన్నపిల్లలు కానీ, చూసిన వెంటనే వాళ్ళ మెదడులో తట్టే ఒకే ఒక సందేహం ఏమిటంటే, ఈ సబ్జెక్ట్ మాకు సంబంధించింది కాదు. రిటైర్ అయిపోయినా ముసలి వాళ్ళకి, వృద్ధులకు మాత్రమే భగవద్గీత ఉంటాడు. 5 ఏళ్ళ ప్రహ్లాదుడు 5 ఏళ్ళ పిల్లవాడే, ధ్రువుడు కూడా 5 ఏళ్ళ పిల్లవాడే. మార్కండేయ మహర్షి కూడా ఆయన కౌమారం ఆ వయసులోనే స్వామికి శివుని స్మరణ చేశాడు కదా. మరి ఎక్కడ మన పిల్లలకి ఆ యొక్క ఆలోచన వస్తున్నాయి? మరి పిల్లలకు సంబంధించిన టీచోడి, పిల్లలకు సంబంధించిన జబర్దస్త్ ప్రోగ్రామ్, పిల్లలకు సంబంధించిన అటువంటి సినిమాలు వాళ్ళు అవి అర్థం చేసుకుంటే మరి భగవద్గీత అర్థం చేసుకోవడండి. ఒకవేళ వారు రావాలని చూసినా కూడా తల్లిదండ్రులు ఏదా అప్పుడే భగవద్గీత ఎందుకురా, ఆ పొట్టేది ఆ కట్ట కట్టేది ఎంత వయసు ఉంది కదా, 60-70 ఏళ్ళ కదా చేయాల్సింది. అంత వరకు రూపాయలు గ్యారెంటీ లేదు నాన్న. ఈ లోపల కరోనా కాటేసదు, ఏ కాటేసో తెలియదు, నీకు సమయం లేదు. కౌమారే మాజరే ప్రజ్ఞా ధర్మ భాగవతాన్ని ఇహ అంటాడు ప్రహ్లాదు. ఎవరైతే చిన్నతనం నుంచి భగవంతుని యొక్క సేవ చేసుకుంటాడో వాడే నిజమైన పండితుడు, నిజమైన తెలివైన వాడు, నిజమైన విద్యావంతుడు. 60 ఏళ్ళ వయసుకి నువ్వు ఒకవేళ పట్టుకున్నప్పటికీ అంతవరకు ఎంతోమంది గొడవపడిండవా, ఎంతో మందికి అపకారం చేసిండవా, ఎంతో మందిని దూషించిండవా, ఎంతో మందిని బాధపెట్టిండవా, ఎంతో మంది నీ వల్ల నిద్రలేక వేసిండవా, మరి ఏ విధంగా నువ్వు ఆ తప్పు సరిదిద్దుకోగలవు? 5 ఏళ్ళ పిల్లవాడికి ప్రహ్లాదుడు ఏ విధంగా పరమాత్మ దర్శించే ఆ యొక్క భక్తిని ఎప్పుడైతే తెలుసుకుంటాడో, చిన్నతనం నుంచి తెలుసుకోవడం ద్వారా ఇంకో వయసులో ఏ విధంగా ఉండాలి, ఇంటికి వచ్చిన బంధువులు ఏ విధంగా గౌరవించాలి, సనాతన ధర్మాన్ని ఏ విధంగా ఆచరించాలి, ఎటువంటి ఆహారం తీసుకోవాలి, రోడ్డు పక్కన మురికాలుంటే పాటి కొట్టే కూడా ఉంటాడు వాడు. ఎందుకు? పరమాత్మునికి నివేదించే ప్రసాదం నేను తీసుకోను. రోడ్డు పైన బజ్జీలు వర్షం పడుతుంటే నీ నోరు జిహ్వగా నిన్ను నోరు రుస్తుంటుంది, పక్కన
తుమ్ము వస్తుంటుంది, పక్కనే మురికి కాలువ, పక్కనే పత్తి పోతుంటుంది. వీడు బజ్జీలో పోసుకొని నిమ్మకాయ పిండి ఎర్రగడ్డలు పిండి ఆహా అద్భుతంగా ఉంటుంటాడు. నిజంగా మీరు తినేది మీ అనారోగ్యం తెచ్చుకునే తిండి. మీరు గమనిస్తే ఏ బ్రాహ్మణునిగా కానీ లేకపోతే ఏ భగవద్భక్తుడు కానీ ఏ సనాతన సంప్రదాయం నిజంగా ఆచరించేవాడు తెలుసుకున్నవాడు మీ ఇంటికి వస్తే మీరు అటువంటి బయట తిండి తీసుకొని తీసుకోండి. పరమాత్మ నివేదించిన ప్రసాదమే ఆహారంగా తీసుకుంటారు. మీకెందుకు రోగాలు వస్తాయి? పరమాత్మని నివేదించిన ప్రసాదం మాత్రమే నువ్వు ఆహారంగా తీసుకుంటే అది ప్రసాదం ఏమవుతుందంటే ఆ దానికి ఉన్న రజోగుణాన్ని తమోగుణాన్ని తీసి నీకు సాత్వికుణాన్ని ఇచ్చి సాత్వికుల ద్వారా నీ బుద్ధి వికసించి పరమాత్మని యొక్క మనస్సులో ఎప్పుడు ఆ యొక్క నారాయణ స్మరించి ఎప్పుడు ఎల్లప్పుడూ నీ యొక్క బుద్ధి ఎటువంటి వ్యాపారాలు చేసి ఎటువంటి నీ కూతురిని ఎటువంటి అల్లుడికి ఇచ్చే నీ యొక్క వారి సంసారం బాగుంటుందో, ఎవరికి ఇస్తే నా కొడుకుని ఏ ఇంటికి కూతురిని కోడలుగా చేసుకోవచ్చో నీ బుద్ధిని పరమాత్మని ఎప్పుడు నడిపిస్తూ ఉంటాడు. నీ కోసం వండుకుంటే పరమాత్ముడి నీ బుద్ధి ప్రదర్శిస్తాడు. అది రజోగుణం ఎప్పుడు నిన్ను, తమోగుణం ఎప్పుడు భగవద్గీత మహాసభల. మనకు అవసరమా ఇప్పట్లో? ఎందుకు ఇప్పట్లో? తమోగుణము వద్దు నాన్న, రెస్ట్ తీసుకో, సోపశీలో కూర్చొని పార్టీ ఎన్నింటివి కదా బాగా చూడు. ఆ సుమక ఏటీవీ ప్రోగ్రామ్ వస్తుంది కదా చూడు, తెల్లగా ఎంత బాగుంది, ఆహా ఆ స్టార్ మైలో ప్రోగ్రామ్ ఉంటుంది. శరీరం ఒప్పుకోదు తమోగుణం. ఇంకా రజోగుణం ఏముంటుందంటే గట్టిగా సరే భగవద్గీత సభలు అంటున్నారు, ఇంతమంది భగవద్గీత సరే తెలుసుకుందాం అవసరం. వచ్చినప్పటికీ ఆవేశంగానే వస్తాడు. ఒకే కూర్చున్నా ఎక్కువసేపు కూర్చోలేడు. ఇది నిలబడలేదు, ఇది నిలబెట్టదు. అదే రాజ్ థియేటర్లో కానీ థియేటర్లు ఉన్నాయి కదా, 2 గంటలు కాదు 4 గంటలు కూర్చుంటాడు. కరోనా టైంలో 4 గంటలైనా కానీ అదే మంత్రంలో కూర్చొని ఎన్ని సినిమాలు చూసాం కానీ భగవంతుని యొక్క భక్తి సేవలు చేయాలంటే ఒప్పుకోదు. కలియుగంలో దీని గురించే 2000 సంవత్సరాల కిందట నైమిసారణ్యంలో సౌనకాది మహామునులు సూత మహామునులు ఉంటారు. స్వామి అలసులు మంద బుద్ధియుతులు ఎవరు? కలియుగంలో మానవులు. అలసులు మంద బుద్ధియుతులు అల్పధరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములు ఎవియు చేయదాలరు ఈ కలియుగమందు మానవులు. కావున ఎయ్యలి సర్వ సౌఖ్యమై అరవడు ఏమి నింపడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. స్వామి కలియుగంలో అలసులు గట్టిగా శివరాత్రి రోజు ఒక 20 నిమిషాలకు అర్ధగంట సేపు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని ఆ యొక్క స్వామికి అభిషేకం చేయడానికి విలోపం చేయడానికి మనసు శరీరం సహకరించదు. 30 నిమిషాలకే ఇంకా చాలు రావాలని అనిపిస్తుంటది. ఎంతో కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినట్టుగా అనిపిస్తుంటది మా శరీరం. అలసులు మందబుద్ధియుతులు ఒకవేళ భగవద్గీత చదువుదామని బుక్కు తీసిన వెంటనే ఈ నయనం తిన్నంత చేస్తానని నయనం తహతి బాబు ఈ శస్త్రాన్ని ఛేదించడం ఏంది, ఆత్మ ఏంది, శరీరం ఏంది, కర్మ ఏంది, ఏమి కర్మల బాధను పుస్తకం పూసేస్తాడు మందబుద్ధి. ఒకవేళ ఎవరైనా నిన్ను అదృష్టం ఉంది నీతో భగవద్గీత వచ్చినప్పటికీ జాతస్య హి ధ్రువో అంటే ఇంకేం అర్థం కావాలి తర్వాత బుక్కు మూసేసాయి. మనకు అర్థంగా సబ్జెక్ట్ ఇది 60 ఏళ్ళ చూస్తాం బుక్కు మూసేసాం మందబుద్ధి. ఒకవేళ ఎక్కడన్నా దూరంగా ఆ యొక్క ఘటసాల చెప్తున్నప్పటికీ పాఠాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం. ఒళ్ళు పులగిస్తుంది తప్ప ఆ సారాంశం శ్లోకాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగించారు. ఘటసాల గాత్రం ఎంత బాగుంటే మరి శ్రీకృష్ణ భగవానుడు 5200 సంవత్సరాల కింద అర్జునుడు చెప్పిన ఆ గాత్రం విధంగా ఉంటుంది. ఒకసారి ఆలోచించారు ఎప్పుడన్నా? 5200 సంవత్సరాల కిందట ఇప్పుడు ఘటసాల గాత్రం ఎంత బాగుంటుంది. ఆ ఘటసాల గాత్రానికి శక్తినిచ్చేవాడు ఎవరు? ఆ రాగానికి చేకూర్చేవాడు ఎవరు? పరమాత్ముడు కాదా? అదే విధంగా ఇక్కడ అలసులు మందబుద్ధియుతులు ఉగ్రరు సంకలితులు. సరేనయ్యా అలసులు మందబుద్ధులు సరే, ఏమన్నా ఆరోగ్యం బాగుంటుందంటే లేదు స్వామి, ఉదయం లేచేటికి తలనొప్పి, రోగాలు, షుగరు, బీపీ, ఎన్నెన్నో ఉగ్రరు సంకలితులు లేని చెప్పంటూ ఉంటుంది. ఎందుకు వండుకునేది పరమాత్మ
కాదు చూడు, అస్తమానం ఏమండి తోటకూర పప్పు దాంట్లో జీడిపప్పు ఏమంటారా, లేకపోతే నిమ్మకాయ అది వంకాయ వేసి ఏమంటారా, మామిడికాయ వేసి ఏమంటారా, అంతే కానీ నిజంగా ఏమంటే స్వామికి ఈ రోజు ఎటువంటి ప్రసాదం చేసామని అడిగిన స్త్రీమూర్తి ఉంటే ఎందరో మహానుభావులు అందరికీ వల్ల నీ బిడ్డకి పైత్యం చేస్తుందని నువ్వు ఏ విధంగా ఆ బిడ్డకి అలరించదని రసాన్ని బాగా మెత్తగా కలిపి తిరుగుతున్నావే, మరి నీకు జన్మనిచ్చిన పరమాత్మనికి ఏ రోజైనా ఇంత ప్రసాదం పాత్రలో ఒక తులసి బిడ్డ అర్పించావా? బయట ఎదురు నేను ఇంత భక్తి చేశాను, ఏం చేస్తాం? స్వామిని ఇంత బాగుంటున్నట్టు ఎక్కడ చేసావా నాయన? ఎక్కడ చేసావు? ఏమిచ్చావు? నీదంటూ ఏముంది? నీ శరీరమే నీది కాదు, నువ్వు పీల్చే గాలి నీది కాదు, నువ్వు నిలబడిన భూమి నీది కాదు, నువ్వు అర్పించే నీళ్లు కూడా నీది కాదు. జ్ఞానతత్వం శ్లోకంలో ఏమీ సేతురా లింగా, ఏమీ సేతురా, గంగమురకము తెచ్చి నీకు లింగ పూజలు చేద్దామంటే, గంగ ఉదకము తెచ్చి నీకు లింగ పూజలు చేద్దామంటే, గంగానున్న చాపగప్ప ఎంగిలంటున్నాయి లింగ, ఏమీ సేతురా లింగ, ఏమీ సేతురా. నువ్వేం చేస్తావు? ఏమీ సేతురా రామ, ఏమీ సేతురా. పాలు నుంచి నీకు పుష్టిగా అర్థం చేసుకోనుకున్నాయా, లేకపోతే ఇంగిల్ తీసేసినప్పటికే ఆవు నిజంగా పాలు ఇవ్వదు, అది ఇంగిల్ వేసి ఆ ఆవు దూడగించిన తర్వాత అప్పుడు ఇంగిల్ అయిపోయిందా, నా పాలు తీసుకుని నీకేం చేస్తావు స్వామి? పోనీ తుమ్మి పువ్వులు తెచ్చి నీకు పుష్టిగా అర్థం చేసుకోమంటే కొమ్మ కొమ్మన కోటి తుమ్మిదా ఎంగిలంటున్నాయి లింగ, కొమ్మ కొమ్మకు తొమ్మిది పువ్వు ఇంగిల్ చేసేసినాయి, ఏం అనిపించదు. ఇంగిల్ చేయక ఒకటి నాన్న, నీ మనసు అర్పించు స్వామికి. ఇంగిల్ చేయని ఉంది కదా, సమర్పించని మనస్సు. బయటనంతా ఇంగిల్ చేసిందే, లోపల ఒకటి ఉంది, దాన్ని అర్పించురా, దాన్నే అర్పించమని చెప్పాడు. అది తెలుసుకోవడానికి మనం మందబుద్ధులు, పైగా ఉగ్రరోగ సంకలితులు, లేనిపోయిన రోగాలని. సరే అయ్యా, మరి ఈ రోగాలు అంటున్నారు, అవసరం అంటున్నారు, మందబుద్ధులు అంటున్నారు, సరే ఏమవుతుంది? భాగ్యం ఏమవుతుందా? 7 రోజులు చనిపోయే పరీక్ష మహారాజు లాగా మాకు కూడా కరోనా దగ్గరకు వచ్చేసింది. ఈ లోపల మేమేమన్నా కొద్దిగా భాగవత సప్తాహం కానీ భగవద్గీత తెలుసుకోవడం కానీ ఆ రామాయణ 7 కథలు మహాభారత 18 పోవాలంటే మా వల్ల కాదు. 18 పర్వాలు చదవాలంటే 45 కేజీలు 2 రోజులు ఉంటాయి కదా. మనం అన్ని పనులు తేజేసినప్పటికీ 1.5 సంవత్సరం పడుతుంది. దాన్ని తెలుసుకుంటే ఎదురుగా ఇక ఏ వ్యక్తిలో ఏ మనసులో ఏమంటున్నాడో, ఆయన ఎందుకు నవ్వుతున్నాడో, ఈ నవ్వు దొంగనవ్వా లేకుంటే నీకోసం పరీక్ష మొత్తం తెలియజేస్తుంది మహాభారతం. దాన్ని చదవాలి తెలుసుకోవాలంటే కృష్ణ భగవాన్ యొక్క పూర్తి ఆశీర్వాదం ఉంటే తప్ప ఆ 18 పర్వం తెలుసుకోవాలి. పోనీ ఏమైనా పరిచిత మహారాజుగా 7 రోజులు ఏమైనా బాగా సంప్రదేశం అంటే అంత అదృష్టం మీ మందభాగ్యం. భాగ్యం మందభాగ్యం అంటే భగవద్గీత మహాసభలు పరమ రామాల ఎన్నో కడవలు పెట్టేసి మహానందం జరుగుతుంది, ఫేస్బుక్ లో వార్తలు పెట్టినప్పటికీ కొంతమందికి భాగ్యం ఉన్న వారే ఈ శివాలయం వచ్చి వినవాళ్ళు, మందభాగ్యం ఉందా బయట తిరుగుతూనే ఉంటారు. ఇంకా సమయం ఉంది అనుకుంటారు. ఎక్కడ సమయం ఉంది నాన్న? తస్మాత్ జాగ్రత్త, జాగ్రత్త గజతే ఇది జగత్, ఇది శాశ్వతం కాదు. శ్రీకృష్ణ భగవానుడు చెప్తారు, దుఃఖం ఆలయం అశాశ్వతం అర్జున, ఇది దుఃఖం. పుట్టినప్పటి నుంచి దుఃఖం, అమ్మ చాకరీ ఉంటే దుఃఖం, స్కూల్ పాఠశాలకు ఉంటే దుఃఖం, తర్వాత కాలేజీ వెళ్ళిన తర్వాత అక్కడ దుఃఖం, కాలేజీ వెళ్ళిన తర్వాత ఉద్యోగంలో ఉండే బాధ, ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లిగా ఉండే బాధ, పెళ్లి అయిపోయిన తర్వాత బిడ్డలు ఉండే బాధ, బిడ్డలు పుట్టిన తర్వాత ఆస్తి బాధ, ఆ పిల్లలకి మళ్ళా పెళ్లిళ్ళైన తర్వాత మనవడు మీరు గౌరవించలేదు బాధ, వచ్చిన కోడలు పడించుకోకపోతే బాధ. ఎక్కడ నీ పొలమే, నీ ఆస్తే, నీ గాలే, నీ పొలాలే, ఎక్కడ ఆనందం ఉన్నా? ఆనందం లేదు. ఎందుకు? మందభాగ్యం ఉండాలి. ఆనందం ఉండే పుస్తకాలు ఉన్నాయి. భగవద్గీత గోరఖుడు వారు 50 రూపాయలకి ఇచ్చారు, తీసుకుంటానన్నా అంటే అంత అదృష్టం ఏడుంది మాకు? నాకు అంత అదృష్టం ఏడుంది? అవసరమైతే 200 రూపాయలు పెట్టి రాజకీయాలకు బెనిఫిట్స్ పోతాం, కానీ ఈ కథలని చెప్పొద్దు. మాకు ఈ హరికథలను చెప్పొద్దు ఉంటారు. హరికథలు తెలుసుకుంటే నీ యొక్క సంసార దుఃఖ రాసిపోతుందా అంటే ఈ కథ హరికథలని చెప్పొద్దు ఉంటారు. ఈ రామాయణం అంతా మేము వినితే అంటారు.
లేదా నువ్వు చూసింది 2 గంటల సినిమాలో నువ్వు చూసిన టీవీఎస్ కన్నా శుద్ధ తప్పు, నువ్వు చూసిన పాండవవాసనంత శుద్ధ తప్పు. 18 పర్వాలలో నువ్వు తెలుసుకునింది ఇంతే. వాస్తవంగా 18 పర్వాలు స్వామి నా చేతి తెలుసుకొని చేశాడు. మనం చూసిన సినిమాలన్నీ శుద్ధ తప్పులు. మీ కళ్ళ మీద నీలో సరి భగవద్గీత నిజంగా మహాభారతం తెలుసుకుంటే పోనీ మాకేమైనా భాగ్యం ఉందంటే కొత్త భాగ్యం, మాకు అంత అదృష్టం లేదు అర్థం చేసుకోవడానికి. అందుకే స్వామి చేశాడు, కలియుగంలో వీళ్ళు మనబాటులు ఆయన వేదాలు పరిస్థితులు చదవలేదు. ఎందుకంటే ఆ వేదం దగ్గర ఏవం వేద యోపమాయతనం వేద ఆయతనవాన్ భవతి, ఏవం వేద యోపమాయతనం వేద ఆయతనవాన్ భవతి. ఆయతనవాన్ భవతి కదా, అక్కడ వెళ్ళి ఏ ప్లస్ చదువుతారా. ఇక్కడ వేదం చదువుతుంటే ఏ ప్లస్ రాదు. అక్కడ ఏ ప్లస్ చదివితే ఉపనిషత్తు శ్లోకాలు అవడానికి అదృష్టం లేదు. పైగా మన రాష్ట్రాలు చాలా ఒకప్పుడు కనీసం మేము చదివే సమయంలో సంస్కృతం వల్ల ఉండేది. ఆ అదృష్టం కూడా లేకుండా చేసేసారు. ఇప్పుడు ఉన్న ఆ అదృష్టం కూడా లేకుండా చేసేసారు. ఇప్పుడు ఆ సంస్కృతం కూడా లేదు. ఎవరో తల్లిదండ్రులు కొద్దిగా తెలుసుకున్న వాళ్ళు అయితే ఆ బిడ్డని సంస్కృతం ఉద్యోగం చేస్తున్నారు. మరి కలియుగమందు ఈ మానవులు సుకర్మములు ఎవియం చేయజాలరు. సుకర్మములు వీరు ఎవరు ఏం చేయరయ్యా. సుకర్మములు అంటే యజ్ఞం చేయడం, తపస్సు చేయడం, ధ్యానం చేయడం, యోగా చేయడం, తర్వాత భగవతి నామాన్ని స్మరించడం, ఉదయం సాయంకాలంలో ఏదో ఒక సమయంలో ఒక ఆలయాన్ని దర్శించి పరమాత్మ నామాన్ని దర్శించడం, ఒక కీర్తన తీసుకోవడం, ప్రసాదం తీసుకోవడం, కొద్దిసేపు సత్సంగం చేయడం, ఇవన్నీ సుకర్మము. ఈ సుకర్మలు చేయలేదు కాబట్టి స్వామి కలియుగంలో చాలా మంది రాబోయే కలియుగ పురుష ప్రభావం ఉంటుంది. వీనికి అర్జునుడు అంటే ఇష్టం తప్ప అబ్దుల్ కలాం అంటే ఇష్టపడదు. వీడికి ఆదర్శంగా తీసుకోవడానికి సుభాషితాలు వస్తున్నప్పటికీ వీడు ఎక్కడో పుట్టిన చెడువాడు అంటే ఇష్టం. ఎందుకు తీసుకుంటాడు అర్థం కాదు. కర్మ. డూబు సినిమాలో బాహుబలి ఆహాహా ఎంత యుద్ధం ఎంత పైన ఉంటాడు కానీ ఛత్రపతి శివాజీ నిజంగా యుద్ధం చేశారా, పాండవులు మహాభారతంలో యుద్ధం చేశాడు. ఒకసారి ఆ యొక్క యుద్ధ పర్వం చదివితే నీకు తెలుస్తుంది. నిజంగా నీ కంటికి కనవచ్చినట్టుగా నన్నయ్య ఇక్కడ నిలబడగా మనం చేసినాం. మీరు అంత అదృష్టం లేదు. 3,000 పెడితే టీవీ వారు మన కోసం మహాభారతం 45 కేజీల పుస్తకాలు 13 పుస్తకాలు ఇచ్చాడు. అంత అదృష్టం పడాలి. అందుకు స్వర్గాలు మహాపడుతారు. అయ్యా మేము ఏం తెలుసుకుంటే కలియుగంలో వారికి సర్వశ్రేష్టమైనది ఏది ఉత్కృష్టమైనదో ఏది శ్రేష్టమైనదో వారిని ఉద్ధరించేదేదో అది తెలియజేసే స్వామి. తర్వాత వారి ఆత్మకు ఏది శాంతి కలుగుతుందో అది చెప్తున్నామంటే వారు భాగవతం వస్తుంది. భాగవతం భగవద్గీత మీరు ప్రతినిత్యము చదువుకోవచ్చు. కానీ మనకున్న ఎవరు దీన్ని కనిపెట్టారు కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే మన భగవద్గీతలో ఎన్నో కొన్ని వేల దేశాలలో 180 దేశాలు 180 కృష్ణ మందిరాలు ఉన్నాయి. అక్కడ నిత్యం భగవద్గీత పాఠం జరుగుతుంటుంది, హరినామ స్మరణ జరుగుతుంటుంది. భగవద్గీత మనం ఇంట్లో ప్లే చేస్తే మన తల్లిదండ్రులు అక్కడ వాళ్ళే భగవద్గీత పెట్టదురా, అది శవం దగ్గర పెట్టేది తెలివిగా లేదా నీకు అంటుంటారు. ఎంత దౌర్భాగ్యం. నిజంగా శ్రీకృష్ణ భగవానుడు 5,000 సంవత్సరాల కిందట శవం దగ్గర ఏం చెప్తాడు చెప్పింది అర్జునుడు కదా. ఎక్కడ చెప్పాడు? శవం దగ్గర చెప్పారు. ఎవడో దుర్భాగ్యం పెట్టారు. వాడు అడ్డుకోవాలి. సమాజానికి మీ ఇంట్లో కాదు బూజు పుట్టింది, సమాజంలో బూజు పుట్టింది, ఈ మెదడులో కూడా బూజు పుట్టింది. ఇది నిలిచాలి అవసరం. పైగా దాన్ని చదివితే ఇంట్లో ఏమైనా ప్రభుత్వం తెచ్చుకుంటే కష్టాలు వస్తాయని ఇంట్లో ఉన్న వాళ్ళ అబ్బగారు అన్నగారు తెచ్చుకుంటారు. దాన్ని కూడా దానం చేసేసారు. మా ఇంట్లో వద్దు, మాకు లేని కష్టాలు వస్తాయి. అదే భగవద్గీత తెచ్చుకోకుండా మీ ఇంట్లో కష్టాలు రాకుండా చూస్తాం. నువ్వు తెచ్చుకోకుండా ఉంటే ఈ కష్టాలు వస్తాయని చూస్తాం. నువ్వు ఎన్ని కుజదోషాలు శాంతి దోషాలు చేయించినప్పటికీ నువ్వు అనుభవించాల్సిన సంచిత కర్మ, ప్రారంభ కర్మ, ఆగామి కర్మ నువ్వు అనుభవించాల్సిందే. నువ్వు శ్రీకాళహస్తి రావుకేతుకు చేయించినప్పటికీ ఆ నెల వర్షం పడదేమో, ఏ వర్షం? సమస్య వర్షం. ఆ తర్వాత మళ్ళీ వర్షం ఉంటుంది. మరి ఎట్లా స్వామి అంటే దానికోసమే స్వామి చెప్పాడు భగవద్గీత. ఏం చేయడమో కూడా నీ సలహా చెప్పాడు. అసలు ఎటువంటి ప్రమాదం వస్తుంది, నువ్వు ఏ విధంగా తప్పించుకోవాలో స్వామి చెప్పాడు. భగవద్గీత ఇది ఉంది. ఇంకా ఏమంటారు? భగవద్గీత
వయసు వాళ్ళకి ఎందుకు రా, ముసలివాళ్ళు కదా. భగవద్గీత శ్రీకృష్ణ భగవానుడు చెప్పింది ముసలివాళ్ళకి కదమ్మా. శ్రీకృష్ణ భగవానుడు చెప్పింది శక్తి పరాక్రమణ అర్జునుడికి చెప్పింది. ద్రోణాచార్యుడు కానీ, భీష్మాచార్యుడు కానీ, అంపశేఖర భీష్మాచార్యుడు కానీ, లేదా వృద్ధాపుడైన కృపాచార్యుడు కానీ వీరికి ఎవరికి చెప్పలేదే. మరి మనకి ఎందుకు సందేహం? భగవద్గీత ముసలి కాదు. ముసలి వాళ్ళు ఎందుకు అవుతారంటే శవం మీద ఎందుకు పడతారు అంటే 12 భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, అంత్యకాలేజ మాం ఏవ స్మరన్ ముక్త్వా కలేవరం భయాదిశం భావం అస్తి అంత సంశయ అంటాడు. అర్జున, ఎవరైతే అంత్యకాలంలో నా యొక్క నామాన్ని స్మరిస్తాడో, ఎవరైతే నా నామాన్ని స్మరిస్తూ ఉంటాడో వాని బుద్ధి మనస్సు ద్వారా వానికి నేను ప్రమాణం ఇస్తున్నా. ఏమని? అంత్యకాలంలో నన్ను స్మరించాడు కదా. ఏ విధంగా అజామైనడు భాగవతంలో ఆ యొక్క నారాయణ వాళ్ళ బిడ్డలు పిలిచినప్పటికీ యమదూతుల నుంచి ప్రకటించి ఆ వైకుంఠాలను చేర్చుకున్నాడు. నేను కూడా నిన్ను కూడా నా వైకుంఠధామం గోలోకధామం తీసుకువెళ్తాను చెప్తాడు. దానికి మన వాళ్ళు ఏం చేశారంటే, రే శవం దగ్గర భగవద్గీత పెట్టారు, వీడు కూడా భగవద్గీత విన్నాడు కదా అంటాడు. అక్కడ ఎక్కడో కదా స్థూల శరీరం పడిపోయినప్పటికే ఇంకా సూక్ష్మ శరీరం ఎప్పుడో వెళ్ళిపోయింది. పడిపోయిన శరీరం ఆల్రెడీ చెడిపోయిన కారు పడిపోయింది. ఇంకా చెడిపోయిన కారు ఎవరైనా ఉంటాడా? కొత్త కారు తీసుకున్నాడు. కియా మోటార్స్ కొత్త కారు వచ్చినా కియా కారు తీసుకున్నాడు. ఎందుకో ఆ పాతపడిన డొక్కుపోయిన మారుతి ఆల్రెడీ ఎవడో పడుతుందా? ఎవడు వాడడు, దాన్ని పక్క పెట్టేస్తాడు. అదే విధంగా ఈ శరీరం పడిపోయిన వెంటనే మన సూక్ష్మ శరీరము పంచతత్వం ఇంకొక శరీరం తీసుకుంటుంది. ఇది తెలియదు మన వాళ్ళ. బాగా చదివిన వాళ్ళైతే నిజంగా భగవద్గీత ఎవరైనా శ్రమ దగ్గర పెట్టే ఖచ్చితంగా ఆపాలండి. నాకు జరిగింది, నేను భగవద్గీత ఘంటసాల గారి వింటూ ఉంటే నా స్నేహితుడు వచ్చి భగవద్గీత ఎందుకు వింటున్నావు అమ్మా ఈ సమయంలో 8:30కు తెలివిందా లేదా నీకు అసలు ఇది శవం దగ్గర పెట్టేదిరా అన్నట్టు. రే మూర్ఖ, శవం దగ్గర పెట్టేది కాదురా. భగవద్గీత స్వామి వివేకానంద ఆలోచన తీసుకున్నాడు, ఆచార్యులు గురువులు చెప్తున్నారంటే శవం దగ్గర పెట్టేది కాదు. మీరు నిర్భయంగా మీ ఇంట్లో ఆ యొక్క భగవద్గీత పెట్టండి. ముసలి వాళ్ళు ఎందుకు చదువుతారంటే కృష్ణుడు చెప్పాడు, యం యం వాపి స్మరణే స్మరణ భావేన త్యజంతి ముక్త్వా కలేవరం అంటాడు. అంటే నాన్న రోజు పాఠశాలకు వెళ్ళేవాడు మాత్రమే స్లిప్ టెస్ట్, క్లాస్ టెస్ట్, హాఫ్ ఇయర్లీ, ఫైవ్ ఇయర్ బాగా రాస్తాడు తప్ప రేపు ఎగ్జామ్ అంటే రాత్రి కష్టపడి చదివితే సగం గుర్తుకుంటే సగం గుర్తుకుంటుంది. అదే విధంగా నువ్వు ఎవరి వయసులో కౌమారం ఉన్నప్పుడు అర్జునుడి సినిమాలకు రకరకాల సినిమాలు రకరకాలుగా ఆనందాన్ని సుఖం అనుభవించేసి 60-70 ఏళ్ళ వయసులో వచ్చేసి భగవద్గీత చదువుమంటే నీ పప్పులు ఉడకవు నా దగ్గర. నువ్వు జనాలని మోసగించచ్చు, తిలకాలు పెట్టుకొని, బొట్లు పెట్టుకొని, జంజాలు పెట్టుకొని. నా దగ్గర మోసం చేయలేవురా. జనాన్ని మోసం చేయొచ్చు, నన్ను మోసం చేయలేదు. ఎందుకంటే నీ మనస్సు ఎక్కడ వెళ్తుందో, నీ బుద్ధి ఎక్కడ వెళ్తుందో దాన్ని కనిపెట్టువాని నేనే, నిన్ను తీసుకుని నడిపేవాడు కూడా నేనే. నువ్వు నా దగ్గరే మోసం చేసేట్రా నాన్న. అందుకు ఏం చెప్తున్నానంటే నీకు భగవద్గీత ఎప్పుడైతే తెలుసుకుంటున్నావో వెంటనే ఒక జన్మాలు తీసుకో, భగవద్గీత తీసుకో, నీకు నీ నామం నీకు రామకృష్ణమా, శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ, నీకు కృష్ణునిష్టమా, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నీకు శివుడిష్టమా, ఓం నమ శివాయ పెట్టుకో. లేదు దుర్గేష్టమా, దుర్గే. శాంభవిష్టమా, శాంభవి శ్యామలిష్టమా, శ్యామల. వాసవిష్టమా, వాసవి పట్టుకో, నామం పట్టుకో. ఆ తర్వాత నేను ఎక్కడ తీసుకోమో పరమాత్మ తీసుకోలేదు. ముందు భగవంతుడు నామాన్ని పట్టుకో చాలు. ఎందుకంటే నీ మనస్సు పక్కింటి పుల్లయ్య దగ్గర, పక్కింటి సుబ్బమ్మ దగ్గర, రామమ్మ దగ్గర ఉంటుంది. చూసినావక్క వాళ్ళు ఏమంటున్నారు, చూసినావన్నా వీలే చేస్తున్నారు, ఇదే నేను మనసు తిప్పుతుంటుంది. అప్పుడు ఏం చేస్తామంటే తిప్పు నామం. మీ ఇంట్లో నుంచి కూరగాయల కోసం వెళ్తుంటో కూడా స్నానం చేసి తిప్పు నామం. ఏమి ఇబ్బంది లేదు. మీరు స్నానం చేసి కృష్ణనామం తిప్పచ్చండి, నీకు ఎటువంటి సందేహం లేదు. స్వామి మేము మాంసం తింటాం పట్టుకోవచ్చు అంటే స్నానం చేసిన తర్వాత పట్టుకోండి, నా ఎందుకు సందేహం? మీ ఇంట్లో పూజ చేస్తున్నారు కదా, అట్లే భగవంతామం జపాలు పట్టుకో. ఏ విధంగా పోలీసు వాళ్ళు రోడ్లో వెళ్తూ ఉంటే నువ్వు నేను ఫలానా గవర్నమెంట్ ఎంప్లాయీని అని కరోనా చూపిస్తే నీకు వదిలేరు. అదే విధంగా యమనులు ఎదురు వచ్చినప్పుడు నువ్వు నారాయణ అనుకో, యముడు కనిపిస్తాడే, ఎవడైనా నారాయణ అనుకో, ఆ చుట్టుపక్కల పోదును.
ఎవరైనా శివ శంకర అన్నాడా వద్దు, దూరమే పో, వాడి దగ్గరికే పో. అందుకు మన భగవద్గీత నామాన్ని, భగవద్గీతల వల్ల నామాన్ని పట్టుకోవాలి కృష్ణ. మీకు అందరికీ తెలిసిన భగవద్గీత మేము మళ్ళీ కొత్తగా చెప్పే సారాంశం తెలియదే కాదు. కాకపోతే మనకు తెలిసిన శ్లోకాలు బాగా వింటూ ఉంటాం, అందరికి తెలిసిన శ్లోకాలే. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగై జీవితేన వా. స్వామి నాకు యుద్ధం వద్దు, రాజ్యం వద్దు, సుఖం వద్దు, ఆ భోగాలు వద్దు, నాకు ఎటువంటి యుద్ధం వద్దు, నేను విచారం చేసుకుంటా, సన్యాసంగా ఉంటా అంటాడు అర్జునుడు. అప్పుడు ఒక బిడ్డ ఏ విధంగా తప్పు చేసే, ఒక మిత్రుడు ఏ విధంగా తప్పు చేసే మందలిస్తాడు, శ్రీకృష్ణ భగవాన్ కూడా అదే విధంగా మందలిస్తాడు. ఏమని క్లైబ్యం ఆత్మక మహాభక్తాన ఏతతు ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం తెక్తా ఉత్తిష్ట పరంతప. స్వామి విధంగా కొద్దిగా తెలివిగా ఆ తెక్తా ఉత్తిష్ట పరంతమును తీసుకొని రైతనే వ్యక్తులు తీసుకొని చెప్పేశాడు. స్వామి వివేకానందలో కొన్ని వందల మీరు చదువుతున్నారే రోజు స్వామి యొక్క కొటేషన్స్ అన్ని అవన్నీ భగవద్గీతలో ఉంటాయి. మీరు చదువుతున్నారే ఎటువంటి బౌద్ధ మతం నుంచి కానీ, జైన మతం నుంచి కానీ, లా ఆఫ్ అట్రాక్షన్ కానీ, మొత్తం ప్రతి ఒక్క సైకలాజికల్ నుంచి మొత్తం శ్లోకాలన్నీ కలిచేయండి. మీరు ఏ గ్రంథం ఇప్పటి కావాలంటే తీసుకున్నాండి, ఖురాన్ కానీ, బైబిల్ కానీ, రకరకాల ప్రపంచంలో ఉన్న అన్ని గ్రంథాలు తీసుకున్నాండి, భగవద్గీత అనుసంధానం చేయొచ్చు. నిర్మోహమాటంగా నిర్భయంగా చెప్తున్నా. భగవద్గీత మీ దాని పోలేదు అసలు. ఎటువంటి కొటేషన్ అయినా సరే, ఎటువంటి మీకు పర్సనల్ డెవలప్మెంట్ అయినా సరే, మైండ్ మేనేజ్మెంట్ అయినా సరే, ఇంటెలిజెన్స్ మేనేజ్మెంట్ అయినా సరే, భగవద్గీత దాటి పోలేదు. కృష్ణుడు చెప్తున్నాడు, క్లైబ్యమాత్మక మహాపాత్రాన ఏతతు ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం తెక్తా ఉత్తిష్ట పరంతప అన్నాడు. ఈ చేతగానే వచ్చినాయి అసలు. ఎటువంటి వాడు నీ ద్రోణాచార్యుడికి నువ్వు గురుదక్షిణ అడిగిన వెంటనే ద్రౌపదిని రథానికి అడ్డం తీసుకొచ్చావు కదా. మీ అన్నకు దుర్యోధనుడిని చిత్రాంగదుడు రథానికి అడ్డం తీసుకొస్తుంటే ఆ చిత్రాంగదుని ఓడించి మీ అన్న బాలాకరణ చేశావు కదా. ఎటువంటి వాడికి నువ్వు కాండవనాన్ని ధరించవాడి కదా. ఎటువంటి వాడు నువ్వు కాళీయుడు కూడా మదించేవాడు కదా. కాళీకేయుడు మదించేవాడు కదా కృష్ణ అర్జునుడు. దేవలోకంలో కాకుంటే మరి నీ వల్ల ఉత్తర గోపురం దక్షిణ గోపురంలో భీష్మ పితామహ ద్రోణాచార్యుని, అశ్వత్థామను, తర్వాత కృపాచార్యుని అందరినీ వర్ణాశ్రమం వేసేసి అందరినీ సమూహం చేసేసి వారి యొక్క టోపీలు పుచ్చుకొని టోపీలు చేశావే. ఎటువంటి వాడు పరంతప శత్రువు నిన్ను చూస్తే భయపడతాడు. నువ్వేంటి శత్రువులు ఎదురుగా ఉండగా నాకు యుద్ధం వద్దు, రాజ్యం వద్దు అంటున్నావు. ఎటువంటి వాడు నీ భార్యను 10 మందిలో ఆ సభలో అందరూ వస్త్రాపన చేసి నిన్ను బాధ పెడితే నీ రాజ్యాన్ని 12 సంవత్సరాలు తీసుకొని 1 సంవత్సరం ఎకాంతవాసం చేసి ఇంత బాధ పెట్టేప్పటికీ యుద్ధం వద్దంటావా? ఈ చేతగల ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? ఈ నపుంసకత ఎక్కడి నుంచి వచ్చిందంటాడు స్వామి. పాకిస్తాన్ ప్రాంతంలో వాడు తుపాకు తీసుకొని వచ్చి చైనా వాడు తుపాకు తీసుకొని వస్తే అక్కడ వెళ్ళి ఓం శాంతి శాంతి అని ఎట్లా? కాదు నువ్వు నంద్యాలలో శివాలయం దగ్గర నుంచి శివ శివ అంటే తప్ప మీ ఇంట్లో కావాలంటే ఓం శాంతి శాంతి తప్ప చైనా పాటలో, పాకిస్తాన్ పాటలో వాడు పూలతో వస్తే పూలతో స్వాగతం పలుకు, తుపాకీతో వస్తే తుపాకీతోనే సమాధానం. కృష్ణుడు అదే ధర్మం. నీ ధర్మం తెలుసుకో. బ్రాహ్మణుడు అర్చకత్వం చేయాలి, వైశ్యులు వ్యాపారం చేయాలి, శూద్రులు సేవ చేసుకుంటూ ఉండాలి, సమాజానికి సేవ చేసుకోవాలి. అంతే తప్ప మిలిటరీ వాళ్ళు వచ్చి ఇక్కడ తుపాకులు తీసుకుంటాము, ఇక్కడ బ్రాహ్మణుడు పాకిస్తాన్ పాటలో వెళ్ళి ఓం శాంతి అంటే వారి భాష అర్థం కాదు, చైనా వారికి వారి భాష అర్థం కాదు. నువ్వు చెప్పేది నువ్వు ఏమంటావు? బుద్ధం శరణం గచ్చామి, యుద్ధం వద్దు అంటావు. వాడు కిప్ కాంగ్ అంటాడు. వాడి భాష నీకు అర్థం కాదు, నీ భాష వాడికి అర్థం కాదు. మరి ఏం చెప్పాలి? వాడు ఎటువంటి మార్గం వస్తున్నాడో అటువంటి మార్గంలో సమాధానం చెప్పాలి. అంతే తప్ప చేతగాని దద్దమలాగా కూర్చోవద్దు చెప్తారు. నిజమండి, శ్లోకం చాలా కఠినంగా ఉంటుంది. ఆ విధంగా మందలించకపోతే పిల్లవాడు ఏ విధంగా పాఠశాలలో మానం చేస్తే రెక్క పట్టుకుని తల్లి ఏ విధంగా పాఠశాల కూర్చోబెట్టి ఆ పిల్లలకి విద్యా అభ్యాసం కల్పించి ఒక ఉద్యోగంలో ఉన్నతాన్ని తీసుకొచ్చాడో, కృష్ణుడు కూడా అర్జునుడిని మందలించి కురుక్షేత్రం యుద్ధం చేయించి ఆ యొక్క ధర్మాన్ని రక్షించడానికి మార్గం చూపించాడు. ఎందుకంటే ఎక్కడ స్వామి దుర్యోధనుడు చెడ్డవాడని చెప్పారంటే ఈ దుర్యోధనుడు చెడ్డవాడే, కర్ణుడు కూడా చెడ్డవాడే. మీరు అనుకున్న
అనుకుంటున్నారు అర్జునుడు కర్ణుడు మంచివాడు కాదు. 18 మహాభారతం చదివితే తప్ప మీరు టీవీస్ కన్నా చూసి మోసపోవద్దు. టీవీస్ కన్నా చూసి మీరు మోసపోవద్దు. మీకు సందేహం ఉంటే 18 పర్వాల మహాభారతం తీయండి. కర్ణుడు యొక్క అసలు తెలుసు. దుర్యోధనుడు యొక్క కెలదనానికి కర్ణుడు ఆయుధం పోయిస్తూనే వచ్చాడు. కృష్ణుడు అడుగుతాడు కర్ణుడిని, కర్ణ ఎందుకయ్యా నీకు తెలుసు కదా దుర్యోధనుడు చేసి తప్పంటే, స్వామి నాకు తెలుసు కర్ణుడు దుర్యోధనుడు చేసే తప్పని తెలుసు, కానీ ఏం చేస్తాం? వాళ్ళ నాన్న దుర్యోధనుడు విన్నాడు, తాత భీష్ముడు చెప్తే విన్నాడు, గురువైన ద్రోణాదేవి చెప్తే విన్నాడు. మధ్యలో మేము వచ్చిన స్నేహితులు నా మాట విన్నాడు స్వామి. అందుకే నేను ఒక ఫార్ములా కలుపుకున్నా, దుర్యోధనుడికి ఏది ఇష్టమో నేనే ముందుగా చెప్పేస్తాను. దుర్యోధనుడికి చెడు ఇష్టం కదా, ఆ రోడ్డు వైశాఖని తీసుకుని పోదాం, వాడు రోడ్డు నేను రావుతాను, చెక్కిపోతే పోతాం. నిజమైన మిత్రుడు లక్షణం అది కాదండి. నీ మిత్రుడు మితం నుంచి యుద్ధంలో తీసుకోవాలి. నీ మిత్రుడు అనుభవంలో తప్పు చేసే అవసరమైతే శబ్దం దెబ్బ పెట్టి వాడిని సరిదిద్దాలి. కానీ కర్ణుడు అది చేయలేదు. మీరు అనుకున్నట్టుగా దుర్యోధనుడి కర్ణుడిది మీరు అనుకున్నట్టుగా నేను నిజమనేస్తాగా మీకంత లోపల ఆవేశం క్రోధం వస్తే ఈ 10 మహాభారతం 3,500 రూపాయలు టీవీ పుస్తకం తీసుకో, నీ సందేహం తెలుసుకో. నీకంత ఓపిక లేదు, మాకు తెలుసు. అసలు పరమాత్మ నీకు అంత అనుగ్రహం ఇవ్వడం కూడా. గురువును పట్టుకుంటే తప్ప, సత్సంగం చేసే తప్ప, సత్సంగం చేసి ఒక భక్తుల దగ్గర వెళ్ళి తెలుసుకుంటే తప్ప నీకు ఆ మనసు లేడు. ఎందుకంటే నేను ఎంతసేపు ఉద్యోగము, భార్య, బిడ్డలు, పొలాలు, స్థలాలు ఉంటే ఎక్కడ అది నీకు అవకాశం ఇస్తుంది. అందుకే భగవద్గీత చదవని చెప్పాను. 18 పర్వాలు పంచమవేదం అండి. అది మనం 4 వేదాలు చదవలేము కాబట్టి పంచమవేదం చదవడానికి మీరు అనునిత్యం స్వామి భగవద్గీత మహాభారతం చదివే విధంగా అనుగ్రహం స్వామి అనుగ్రహం కదా. మీరు భగవద్గీత ఉంటారంటే కూడా స్వామి అనుగ్రహం తీసుకుంటే తప్ప మీ చేతి ఉంటుంది. ముందు మీకు ఇప్పుడు ఒక విత్తనం పంట పొలం విత్తనం వేయాలంటే దానికి సేద్యం వేసి నీరు బట్టి శాల కట్టి విత్తనం వేస్తారే. మరి అదే విధంగా లోపల బండలు పేర్కొపోయినాయి. మరి బండలు తొలగించాలా, సేద్యం చేయాలి, శాల కట్టి విత్తనం వేయాలంటే ఎంత సాధన. కృష్ణుడు అదే అర్థం చెప్తున్నాడు. ధర్మం ఏదో అదే పట్టుకోవాలి. ఏం స్వామి మరి దుర్యోధన చేతిలో రాజ్యం ఉంటే ధర్మం లేదా అంటే, సొంత అన్న భార్య వచ్చేవాడు మరి రోడ్డు ఒక రాజ్యంలో ఉన్న అందమైన ఒక స్త్రీని చెప్పడానికి గ్యారంటీ అర్థమవుతుందా మీకు? సొంత అన్న భార్యనే వాడు వస్త్రాలు చేసిన వాడు, రాజ్యాన్ని గమనించిన వాడు, మరి రాజ్యంలో ఉన్న ఆ యొక్క ప్రజల యొక్క మానభంగం చేయడానికి నమ్మకం ఎక్కడుంది కదా? దుర్యోధన చెడవాడా కదా, ఎక్కడా చెప్పడు, నీకు అక్కడే అర్థమవుతుంది. మా వాళ్ళు బియ్యంలో కూడా అవసరం లేదురా, ఆ పై ఎదురు చూసి అర్థమవుతుంటుంది కదా. దుర్యోధన నమ్మకం ఏం కావాలి? పక్కన తల్లిదండ్రులు పెట్టుకొని, విద్య నేర్పిన ద్రోణాలు పెట్టుకొని, తాతను పెట్టుకొని, ఇంతమంది సభా మధ్యలో అన్న భార్య అవుతుంది, నీకు సాక్షాత్గా అమ్మ అవుతుంది. పరస్త్రీ నీకు అమ్మవారి సమానం కదా. మరి ఏం తెచ్చుకున్నావు? మరి కర్ణుడు పక్కన ఉన్నాడు కదా, కర్ణుడు ఏమన్నా తెలుసా మీకు? అమ్మా నీకు 5 మంది భర్తలు ఉన్నప్పటికీ అమ్మా అనలేదు. నేను చెప్తున్నాను అమ్మ అని, ఎందుకంటే ద్రౌపది అమ్మ అన్నది కాబట్టి. వాడు దుర్మార్గుడు, కర్ణుడు దుర్మార్గుడే. మీ మనసులో ఏమో ఒకవేళ కర్ణుడికి మీరేమో అభిమానులు అంటే తీసి పక్క పెట్టేసానమ్మా, చెత్తాదంతా. మీరు అనుకున్నట్టుగా కర్ణుడు మంచుడు కాదు, కేవలం దామోదీశ్వరరావు మాత్రమే, అంతే. అంత గొప్పగా ఆయన వీరుడు కాదు, సూర్యుడు కాదు. అభిమన్యు చేతిలో 4 సార్లు పారిపోతాడు. ద్రుపదుని చేతిలో చిత్తుగా ఓడిపోతాడు. చిత్రాన్ని చేతిలో పారిపోతాడు. ఉత్తర శరీరంలో మూడ్చిపడిపోతాడు. ఎక్కడ కర్ణుడు స్పీరుస్తాడు. నీకు తెలియదు కాబట్టి మిమ్మల్ని అందరినీ మధ్యప్రభు చేశాడు. ఒకవేళ టీవీస్ కన్నా నేను అప్పటికి ఉంటే ఖచ్చితంగా అడ్డుకునేవాడు. నిజం. ఎన్ని రావాలైతే ఇవ్వలేదు. మా తండ్రి గురించి నువ్వు తప్పుగా రాస్తే నేను ఒప్పుకునే సమస్య లేదు. నీ తండ్రి గురించి ఎవరైనా ఒక నింద చెప్తే నువ్వు ఒప్పుకుంటావా? మరి సనాతన ధర్మాన్ని మహాభారత పంచవేదాన్ని ఆ విధంగా వక్రీకరించాల్సి మీరు ఎందుకు ఒప్పుకున్నారు ఆ సమయంలో? ఏ బ్రాహ్మణికి ఎలా భగవంతుడు, సామాన్యుడి కదా భగవంతుడు? ఆ టీవీస్ కన్నా వల్ల ఇప్పటికీ కొన్ని కోట్ల మంది తెలుగు వారిలో నిజంగా కర్ణుడు గొప్పవాడు అంటున్నారు. దుర్యోధనుడు కర్ణుడు ఎటువంటి స్నేహం కాదు, శుద్ధ తప్పు. మీరు 18 పర్వాలు చదివితే మీకు తెలుస్తుంది దుర్యోధనుడు ఎటువంటి వాడో. కర్ణుడు అవకాశవాది, దుర్యోధనుడు కూడా అవకాశవాది.
కాదు మన సమయం లేదు, నాకు అంత సమయం అస్సలు చాలా బిజీ మనం అసలు. ఎన్ని ప్రోగ్రాములు, ఎన్ని లైవ్ టెలికాస్ట్, ఎన్ని T20 ఎన్ని ప్రోగ్రాములు, ఎంత మనం అసలు ఎంత బిజీ ఉన్నాం. పైగా అర్జునుడు ఏమంటున్నాడు, అంత అవమానించి అంత బాధ పెట్టినప్పటికీ అర్జునుడు నేను యుద్ధం చేయను, నేను భిక్షాటన చేసుకుంటున్నాడు. ఎవరు భిక్షాటన చేయాలి? సన్యాసి చేయాలి. సన్యాసి అంటే మీరు అనుకున్నట్టుగా చేతగాని వాళ్ళు కాదండి. చాలా మంది ఈ భగవత్ చెప్తున్నాడు, ఈ కృష్ణదాసు సన్యాసి అనుకుంటారు. అంత సామాన్య విషయంగా సన్యాసి అంటే పైన కాసే పట్టుకునేంత మాత్రం సన్యాసం కాదు. చాలా మీరు అనుకున్నట్టుగా సునాయాసం కాదు సన్యాసం అంటే. సత్తు న్యాసం పూర్తిగా న్యాసం చేయాలి. ఏమిటేమిటి? మనస్సు, వాక్, బుద్ధి పూర్తిగా పరమాత్మకి ధ్యానం చేయాలి. మీరు అనుకున్నట్టుగా అంత సునాయాసం కాదు. మీరు నిజమైన సన్యాసులు సత్తు న్యాసులు. ఏది సత్ అంటే పరమాత్మ యొక్క తత్వం సత్, దానికోసం పూర్తిగా న్యాసం చేసేవాడు నిజంగా సన్యాసులు అంటే. అంత సామాన్య విషయం కాదు. అంటే మనసులో ఎదురుగా నీ కంటికి మాంసం కనిపించినప్పటికీ నీ మనసు చెరగకూడదు. నీ మనసు నీ ఎదురుగా అమ్మమైన స్త్రీ గమనించినప్పటికీ నీ మనసు చెరగకూడదు. నీ వాక్కు నుంచి వచ్చేది కూడా పరమాత్మకి నామమే. నీ బుద్ధి పరమాత్మ కోసమే. నీ మనసుని పరమాత్మ ఆలోచన తప్ప ఎటువంటి చెడు దారి తీయకూడదు. మీరు అనుకున్నట్టుగా అది సామాన్య విషయం కాదు. మీ పిల్లవాడు భగవద్గీత వచ్చే సన్యాసం చెప్తున్నా అంత సమయం లేదమ్మా. మీ పిల్లలకి అంత అదృష్టం లేదు. మీరు భయపడినే భయపడదు. ఎవరో స్వామి వివేకానంద, శంకరాచార్యులు ఎవరో పుణ్యాత్మ వస్తారు తప్ప మీరు అనుకున్నట్టుగా భక్తి చేసినంత మాత్రం సన్యాసం కాదు. ఇప్పుడు నేను భగవద్గీత చెప్తున్నప్పటికీ నేను కూడా సన్యాసం కాదు. సారాంశం తెలుసుకుని చెప్తున్నప్పటికీ మనసు బుద్ధి వెళ్తుంటుంది. కాకపోతే పరమాత్ముడు కొద్ది అనుగ్రహించి దాన్ని ఎక్కడ తీసుకురావడం లాక్కొని తీసుకొస్తాం అంతే. ఎద్దులు మీరు బండి నుంచి పక్కన చేస్తాం, కళ్ళ పెట్టుకొని గురాన్ని లాక్తాం కదా, అట్లా లాగి తీసుకొస్తాం అంతే. పూర్తిగా ఆ యొక్క సన్యాసం అనేది చాలా కష్టం. మీరు అనుకున్నంత సునాయాసంగా అనుకుంటూ ఉంటారు. నీకేమరా సన్యాసి ఉంటారు. అంత విషయం సామాన్య విషయం అంటే ఒక రోజు ఒక 10 రోజులు ఎక్కడ తెలవలేకుండా తిరిగి చూడండి మీ 4-5 పనిచేస్తుంది. చాలా కష్టం అసలు. కాకపోతే భగవంతుని కోసం ప్రీతిపూర్వకంగా సాధన చేసే దాంట్లో ఉన్న ఆనందం, దాంట్లో ఉన్న మత్తు, దాంట్లో ఉన్న సుఖం, దాంట్లో ఉన్న ఆ యొక్క అనుభూతి, దాంట్లో ఉన్న గౌరవ మర్యాదలు నీకు ఎక్కడ ఇవ్వదు. మీరు అనుభూతి పొందాలి. భక్తిని అనుభూతి పొందేది అంతే తప్ప అది నోటితో చెప్పేది కాదు. మీరు అనుభూతి పొందితే మీ మనస్సు గాలిలో తేలినట్టే. ప్రహ్లాదుడు పోతన భాగవతం చెప్తాడు, ఎల్ల శరీరధారులకు ఇళ్ళను చీకటి నూతిలో పలం తెల్లక వీరునే మనమతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వము అతని దివ్య కళామయమంచు విష్ణునందు చేర్చి తాళవి నుండుటమేను నిశాచరాగ్రని అంటాడు. అంత సామాన్య విషయం కాదు. మనం అద్దెంట్లో ఉంటుంటేనే ఎంతో బాధ. మనకు సొంతలు కాలేదే, జగనన్న మనకు పట్టా పుస్తకాలు ఇవ్వలేదని ఎందుకురా బాధ నీకు? అసలైన పట్టాభూమి వైకుంఠ ధామం. మీకు ఇల్లు రాలేదని బాధపడకండి. మీకు ఇల్లు రాలేదని ఏం బాధపడతామా? వైకుంఠ ధామాన్ని వైకుంఠ కృష్ణుడు అభినిస్తాడు. మీకు ఎటువంటి సందేహాలు అవసరం లేదు. మీకు ఆ యొక్క